కరీంనగర్లో పట్టపగలే బాలిక అదృశ్యమైంది. అమ్మమ్మ ఊరి నుంచి ఇంటికి వచ్చేందుకు బస్ ఎక్కిన బాలిక మిస్సింగ్ కలకల రేపుతోంది. పాఠశాలలకు 2 రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో అమ్మమ్మ ఊరు పెద్దపల్లికి వెళ్లింది. అయితే సెలవులు పూర్తి కావటంతో బుధవారం ఉదయం వశిష్ఠ తాతయ్య పెద్దపల్లిలో బస్ ఎక్కించి కరీంనగర్కి పంపారు. అయితే బస్ నెంబర్ని అమ్మాయి తండ్రికి మెసేజ్ చేశారు. కరీంనగర్ స్టేజ్ వద్ద అమ్మాయి కోసం తండ్రి ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే బస్సు వచ్చింది, కానీ అమ్మాయి బస్లో లేదు. కండక్టర్ని అడగగా అమ్మాయి బైపాస్లోనే దిగిందని చెప్పారు. వెంటనే అమ్మాయి తండ్రి బైపాస్ వద్దకు వెళ్లి చూడగా అమ్మాయి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశోధిస్తున్నారు. బాలిక మిస్సింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. సతీష్, ఏమై ఉండొచ్చు అని భావిస్తున్నారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంత దాకా వచ్చింది? పాపను ఆచూకీ కనుగొనేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు? కరీంనగర్లో బాలిక మిస్సింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. బాలిక వశిష్ఠ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా బస్లో మధ్యదారిలోనే ఎక్కడో దిగి మిస్ అయినట్టు తెలుస్తోంది. అయితే తండ్రి అలాగే పోలీసులు తన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. సీసీ కెమెరాల్ని పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. తాను ఎందుకు దిగింది మధ్యదారిలోనే, అలాగే అసలు ఎక్కడికి వెళ్ళింది అనే విషయానికి సంబంధించి అయితే ఒక సందిగ్ధత నెలకొంది. మొత్తం డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ ఉన్నారు లైవ్లో సిద్ధంగా. సతీష్, బాలిక ఆచూకీ కోసం పోలీసులు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు? సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. ఏం తెలుస్తోంది ఇప్పటి వరకు? పాప ఆచూకీ కోసం పోలీసు బృందాలు అన్ని కూడా గాలిస్తున్నాయి. ఇటు కుటుంబ సభ్యులు కూడా కొంచెం టెన్షన్ మొదలైంది. పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది యోగక్షేమాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అసలు పాప ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేపట్టారు. ప్రస్తుతం అయితే నాకు అందుబాటులో కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్ కుమార్ ఉన్నారు. కేసు ఇన్వెస్టిగేషన్ సిఐ గారు చేస్తున్నారు. సరే, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా సమాచారం వచ్చింది సార్ పాపకు సంబంధించి? నిన్న సాయంత్రం మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళ ఫాదర్ ద్వారా. బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర దిగి అమ్మాయి కనబడట్లేదు, పెద్దపల్లి నుంచి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బస్ ఎక్కేయడం జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర ఎక్కడైతే కరీంనగర్ ఎంట్రెన్స్లో సీసీ ఫుటేజ్ వెరిఫై చేసినాము, అక్కడ అమ్మాయి దిగినట్టుగా ప్లస్ అదేవిధంగా కండక్టర్ యొక్క స్టేట్మెంట్ ప్రకారం అమ్మాయి ఎక్కడే దిగినట్టుగా మనకు సమాచారం అందింది. దాంతో వెంటనే 4 బృందాలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేయడం జరిగింది. ఆ తనిఖీలో భాగంగా మనకు సోషల్ మీడియా ద్వారా కూడా మేము వైరల్ చేయడం జరిగింది అమ్మాయి ఫోటో వివరాలు. ఒక యువకుడు హైదరాబాద్లో తనతో జర్నీ చేసిందని ఒక సమాచారం కూడా అందుతుంది సార్, అందులో వాస్తవం ఉందా? దాంట్లో ఈరోజు మార్నింగ్ మనకు సమాచారం అందిందంటే అభిలాష్ అనే గంగాధర్కి సంబంధించిన వ్యక్తి నాతో పాటుగా నిన్న సాయంత్రము 5 గంటల నుంచి 8 గంటల వరకు సికింద్రాబాద్ నుంచి జగిత్యాల బస్సులో ఎక్కి ట్రావెల్ చేసిందని చెప్పేసి తనతో మాట్లాడానని చెప్పేసి కూడా తను చెప్తున్నాడు. ఫొటోస్ కూడా ఆమెకు సంబంధించిన ఫొటోస్ కొన్ని చూపిస్తే అమ్మాయిని గుర్తుపట్టడం జరిగింది. జగిత్యాల వరకు వెళ్ళినట్టుగా గుర్తుపట్టాడు. జగిత్యాలకు సంబంధించిన బస్సు కండక్టర్తో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అమ్మాయిని గుర్తుపట్టాడు. కాకపోతే దిగేటప్పుడు ఎక్కడ దిగింది అనేది ఆయన గుర్తించలేకపోయాడు. అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది కదా, హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్ళి ఉంటుంది? కరీంనగర్లో 7 సమయానికి కరీంనగర్లో దిగింది. అసలు పాప జర్నీ ఎలా కొనసాగింది అన్న ప్రాథమిక విచారణ తెలిసిందా సార్? అమ్మాయి 12-10 నిమిషాలకు మన కరీంనగర్లో బొమ్మకల్ దగ్గర దిగడంటుగా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా 4:45 నిమిషాలకు జూబ్లీ నుంచి బస్సు ఎక్కినట్టుగా సమాచారం ఉంది. రాత్రి 10 గంటలకు జగిత్యాలకు బస్సు దిగడం జరిగింది. సో అమ్మాయి ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్ళింది అనేది ఒక సమాచారం అందలేదు. సో ఇక్కడ రకరకాల ఫోన్స్ రావడం జరుగుతుంది. అమ్మాయి సంబంధించిన గుర్తింపు వివరాల ప్రకారము మనకు ఫోన్లు రావడం జరుగుతుంది. కరీంనగర్ లోకల్లో కూడా విద్యానగర్లో ఉందంటే ఇక్కడ తనిఖీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. సో అమ్మాయిని తప్పకుండా పట్టుకోవడానికి 4 బృందాలుగా విడిపోయి తిరుగుతూ ఉన్నాము. ఖచ్చితంగా పట్టుకుంటాం. పాప మిస్సింగ్ వెనుక ఏమన్నా అనుమానాలు ఉన్నాయా సార్? అంటే కుటుంబ సభ్యుల గొడవలు కావచ్చు, ఇతరత్ర గొడవలు కావచ్చు, పాప మిస్సింగ్ వెనుక ఏమైనా కారణాలు ఉంటాయని భావిస్తున్నారా? ఇప్పటివరకు అయితే అలాంటి వివరాలు మనకు తెలియలేదు. అమ్మాయి దొరికితే కానీ అమ్మాయి వెళ్ళడానికి గల కారణాలు ఏంటని తెలుస్తుంది. ఇంతవరకు ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఆమె ఎవరు కిడ్నాప్ చేయడం కానీ అలాంటి ఏం మాకు అనుమానాలు ఏమి రాలేవు. అమ్మాయి ఒకతే తిరుగుతుంది. నిన్న
అభిలాష్ చూసిన దాని ప్రకారం ఒక్క ఆమెనే ట్రావెల్ చేస్తున్నారు జగిత్యాలకి. సో దీని ద్వారా మేము అనుకున్నది ఏంటంటే అమ్మాయి ఇంటికి పోవడం కానీ ఇంకా లేదంటే హాస్టల్కి పోవడం కానీ తనకు ఇష్టం లేకపోతుందేమని మేము ఊహించుకుంటున్నాము. ఆ అమ్మాయి దొరికిన తర్వాత అసలు వివరాలు తెలుసు. అంటే ఆ అమ్మాయి అమ్మమ్మ వద్దకు వెళ్ళిందని చెప్పి చివరిసారిగా తెలిసింది, కానీ నిన్న రోజున అక్కడి నుంచి ట్రావెల్ చేసింది కదా, ఆ వాళ్ళతో ఏమైనా మాట్లాడారా, వాళ్ళు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా, చివరిసారిగా పాప ఏమైనా సమాచారం ఇచ్చిందా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అమ్మమ్మ తరపున తాతయ్యకి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా రెగ్యులర్గా హాలిడేస్లలో వచ్చి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలాగైతే పంపిస్తారో అదే విధంగా పంపించి బస్ నెంబర్ ఇచ్చి ఫాదర్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. కాకపోతే ఫాదర్ వెయిట్ చేస్తున్న ప్లేస్లో కన్నా ముందే అమ్మాయి దిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇష్టం లేకనే పాప ముందు స్టేజ్లో దిగిపోయి ఉంటుందని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే కేవలం 2-3 కిలోమీటర్లు జర్నీ చేస్తే పాప వాళ్ళ ఫాదర్ రీచ్ అవుతుంది, బైపాస్ రోడ్లో దిగిపోయింది, అంటే కొంత ఇష్టం లేకనే ఆ పాప దిగిపోయింది అనుకోవచ్చా? అమ్మాయికి ఫాదర్ స్టేట్మెంట్ ప్రకారము ఇల్లు అడ్రస్ తెలుసు, ప్లస్ ఎక్కడ దిగాలో అనేది ప్లేస్ కూడా రెగ్యులర్గా దిగుతుంది కాబట్టి తెలుసు. ఫోన్ నెంబర్ కూడా నోటెడ్గా ఉంటుంది. అమ్మాయి ఫోన్ లేదు అమ్మాయికి, ఫాదర్ ఫోన్ నెంబర్ కూడా నోటెడ్ ఉంది. సో వీటన్నిటి ప్రకారం చూస్తే ఆమె ఫాదర్ దగ్గరికి రీచ్ కాకముందే దిగాలన్న ఉద్దేశంతోనే దిగిందన్నట్టుగా అనిపిస్తుంది. కండక్టర్ కూడా ఆమె దిగిన ప్లేస్లో ఒక 50 years ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ దిగిన తప్పితే కానీ వేరే వాళ్ళు ఎవరు దిగలేరని ఆయన స్టేట్మెంట్లో చెప్పండి. సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేశారా? సిటీలో మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీ ఫుటేజ్ అబ్జర్వ్ చేశారా? బస్ స్టాండ్లో కావచ్చు, లేకపోతే జర్నీ చేసేటువంటి విజువల్స్ ఇప్పటివరకు లభించాయా? అమ్మాయి బొమ్మకల్లు దగ్గర బస్ దిగినట్టుగా మనకు దూరం నుంచి కెమెరా ఒకటి కవర్ చేస్తుంది. దాంట్లో మాత్రము ఒక పాప దిగినట్టుగా మనకు ఈ అమ్మాయి అనుకున్న జరుగుతుంది. మిగతా ఏరియాలో ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్లో అమ్మాయి కవర్ కాలేదు. బస్ స్టాండ్ ఏరియాలో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే పని మీద నడుస్తుంది. హైదరాబాద్ బస్సులు ఎక్కి వెళ్ళింది కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే బాలిక కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఆచూకీ కోసం ఇటు కుటుంబ సభ్యులు, పోలీసులంతా కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు కొనసాగిస్తున్నారు. ఓకే, థ్యాంక్